హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో రాజకీయాలు చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎలా మారుతున్నాయో మనకి ఊహకే అందట్లేదు అసలు. సో అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొంతమంది కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమాలు జరుపుతూ రాజకీయంలో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దానికి పద్మనాభం గారు రిప్లై ఇస్తూ ఒక లేఖ రాశారనమాట. నేను యువతని కానీ కులాన్ని కానీ వాడుకుని పబ్బం గడుపుకోవట్లేదు అంటూ. సో దాని గురించి మీరేమంటారు? వాస్తవానికి ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా కులం చుట్టే జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందుకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను కుల ప్రతిపాదిక కానీ మత ప్రాతిపదికని కానీ రాజకీయాలు చేయను, ఓట్లు అడగను అన్నాడు. సో ఇవన్నీ కూడా తనలో వస్తుంటే రూపాంతరంలో జరుగుతుంటే మార్పుల్లా చూడాలి. ఐడియాలజీ మారుతుంది. సో స్టెబిలిటీ లేదు, అంటే రాజకీయ పరిణతి లేదు అతనికి. ఇక్కడ ఆయన హీరోగా స్టాండర్డ్ అయితే ఎంత ఉందో అభిమానులు ఉన్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసినా, నటన ప్రకారం చూసినా కూడా ఆయన అభినందించవచ్చు. కానీ రాజకీయం వేరు. రాజకీయాల్లో కొన్ని సైద్ధాంతిక సూత్రాలు ఉంటాయి, ప్రజల అవసరాలు ఉంటాయి. సో నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినప్పుడే ఏ నాయకుడికైనా ముందస్తు లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం అధికారమే పరమావధిగా పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను మార్చుకుంటూ, తన విధానాలను మార్చుకుంటూ స్టెబిలిటీ లేని విధానాన్ని మనం మొదటి నుంచి చూస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఒకసారి, కొంతసారి బీజేపీకి వ్యతిరేకంగా, ఒకసారి ఏపీకి స్పెషల్ స్టేటస్ కావాలని, ఒకసారి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వచ్చు, ఇంకేం నష్టమైంది అంటే తనకి ఏది కూడా స్టెబిలిటీ లేదు. అంటే ఆ రోజు కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏది అడ్వాంటేజ్ అవుతుందో ఆ అడ్వాంటేజ్ తగ్గట్టుగా తన యూ టర్నులు, ఎల్లు టర్నులు, అన్ని టర్నులు తీసుకుంటున్నాడు. సో ఈ విధంగానే ఇప్పుడు రీసెంట్గా తను అసలు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నాడా, అలయన్స్కి వెళ్తున్నాడా నేనే ఇంకా క్లారిటీ లేదని స్పష్టంగా చెప్పిన వ్యక్తి. వాస్తవం మొదటి నుంచి కూడా గతంలో 6 నెలలు 1 year నుంచి చూస్తే కూడా ఆయన ఎప్పటికి కూడా తెలుగుదేశంతో పొత్తుతో కలిసి వెళ్తున్నాము, అధికారంలో ఉన్న వైఎస్ఆర్పీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి, దీనిలో బీజేపీని తనతో కలిసి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి లేదా బీజేపీతో కలిసి వీళ్ళు ప్రయాణించడానికి ప్రయత్నాలు అయితే చేశాడు. సో కానీ అక్కడ బీజేపీ కేంద్ర నాయకులంతా కూడా తెలుగుదేశంతో కలిసి ప్రయాణిస్తానికి వాళ్ళకి ఇష్టపడకపోవడం, కేవలం ఒకవేళ మీరు అంటే జనసేన కూడా మాతో కలిసి నడిచి వస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి చెప్పడం. ఆ డైలమాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గత 6 మాసాల నుంచి అసలు ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు. ఏ విధంగా ఎవరిని విమర్శించాలి, అక్కడ బీజేపీని విమర్శిస్తున్నాడు, ఇక్కడ తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు. ఎంతసేపటికి అధికారం ఉన్నటువంటి జగన్ని ఏదో టార్గెట్ చేస్తూ నాలుగు కామెంట్ చేస్తూ టైం పాస్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ చివరాఖరికి వరాహి వెహికల్ తోటి యాత్ర ప్రారంభించాడు. కాకినాడ నుంచి మన ప్రారంభమైన కాడి నుంచి ఇక రాజకీయంగా ఎదురుదాడులు, తను గెలవడం కోసం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని ముందే చెప్పడం. అసలు ఏ వ్యక్తి కూడా అంత బహిరంగంగా చెప్పడం, నేను ముఖ్యమంత్రిని, నేనే ప్రమాణికం చేయబోతున్నాను, ఇట్లా మనం ఆవేశపూరితమైనటువంటి అన్మెచ్యూరిటీ స్టేట్మెంట్ చూసాం. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే తను ముఖ్యమంత్రి కావాలి, తనలో ఉన్నటువంటి కోరికను చంపుకోలేకపోతున్నాడు. కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అదే ముద్రగడ పద్మనాభం గారు అడిగింది. ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు ఎవరితో పార్టీతో వెళ్ళి 4 సీట్లు సంపాదించుకుంటావు, అంటే 4 సీట్లు పొత్తులో భాగంగా 10 సీట్లు 15 సీట్లు కేటాయిస్తారు. అంతేకాని ఈయన పొత్తిచ్చి వేరే పార్టీకి టికెట్లు కేటాయించాడు, ఈయన వేరే పార్టీతో వెళ్తాడు అన్నప్పుడు 10 20 వస్తుంది. సో ఆ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అంటే ఒకవేళ టీడీపీతో వెళ్తున్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడా, లేదా బీజేపీతో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయన అవుతాడా? కాదు కదా. సో అంటే మెచ్యూరిటీ లేదు అని చెప్తున్నాడు. సో ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ద్వారపూడి గారిని విమర్శించి స్థానికంగా ఉన్న నాయకుని ద్వారపూడిని టార్గెట్ చేసుకొని, లేదా ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేసుకొని కుల సమీకరణల మీద, ఎందుకంటే ఇక్కడ రేపు గెలిచేదంతా గెలుపు ఫ్యాక్టర్ నిర్ణయించేదంతా కూడా ఆంధ్రాలో కుల సమీకరణాలలో ముఖ్యంగా కాపుల ఓట్లే రేపు జరగబోతాయని చాలా సర్వేలు చెప్తున్నాయి. సో కాపుల తరపున రిప్రజెంటివ్ నాయకుడు లేడు ఇప్పుడు. వాస్తవానికి ఆంధ్రాలో ముద్రగడ పద్మనాభం గారు ఒక్కరే ఉండేవాళ్ళు చాలా వరకు. సో మన గత టర్ములో చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి ఉద్యమం విషయంలో కానీ, రిజర్వేషన్లో కానీ, ఆయన అరెస్ట్ విషయంలో కానీ చాలా రకాలుగా ఏం జరిగిందో చూశాం. సో ఆ తర్వాత తాను అనుకున్న దానికి జరిగిన తర్వాత కొంచెం వయసు రీత్యా అనుకోవచ్చు, రకరకాల కారణాలతో కొంచెం వెనకడుగున్నాడు, తెరమరుగులనే ఉన్నాడు. సో ఇప్పుడు కాపుకు నాయకులు లేడు. సో ఈ కాపులను క్యాచ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చేసి కాపులను టార్గెట్ చేస్తూ ఉద్యమాన్ని వాడుకుని వదిలిపోయారు. నేను అంటే ఆ దోషం పెట్టి రేపు ఉద్దేశంలో నేను కాపు రిప్రజెంటేటివ్ నేను అవుతాను, నన్ను గుర్తించండి అని తాను రిక్వెస్ట్ చేసుకున్నట్టు, దానికి ఆ స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతున్న భాగంగానే
ఆ ద్వారపుడి గారిని విమర్శించినట్టు విమర్శిస్తానికి ఇక్కడ ముద్రగడ పద్మనాభం కూడా తాను కూడా హట్ అయ్యాడు. అసలు నేను చేస్తున్నప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అసలు నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు నేను వదిలేసిన ఉద్యమం నువ్వు ఎందుకు టేకప్ చేయలేదు, సో నువ్వేమైనా అసలు నీకు ముఖ్యమంత్రి అర్హత ఎలా వస్తుంది, ముందు అది కాదు ద్వారపుడి మీద నువ్వు గెలిచి చూడు అంటే. గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయిన సంఘటన మనందరికి తెలిసింది. సో తానే ఓడిపోయేటువంటి వ్యక్తి పార్టీ, సో ముఖ్యమంత్రి ఎలా అవుతుంది అన్నీ కూడా ముద్రగడ టార్గెట్ చేస్తూ ముద్రగడ దగ్గర పాయింట్ చేస్తూ లేఖాస్త్రాన్ని విడుదల చేశాడు. సో దీని కౌంటర్గా మన పవన్ కళ్యాణ్ గారు ఏమో కౌంటర్ చేస్తారు, వాళ్ళ జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఏమైనా మాట్లాడతారో వేచి చూడాలి. సో మరి జనాలకి మంచి చేయాలి ప్రజాక్షేమం కోసం అంటూ వారాహి యాగం మొదలుపెట్టారు, దాని గురించి మీరేమంటారు? వాస్తవానికి ఎవరు కూడా నేను దేశాన్ని నాశనం చేయడానికో ప్రజలు కీడు చేస్తాను బయలుదేరని ఏ నాయకుడు వెళ్ళాడు. ఎవరు దేశం ఎలా ఉన్నప్పటికీ దాని ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నప్పటికీ ప్రతి నాయకుడు నేను ప్రజల్లో సమస్య తెలుసుకోవడానికి, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తెలుసుకోవడానికి, లేదా అధికార పార్టీలో ఉన్న నొసగులు తెలుసుకోవడానికి మేము బయలుదేరుతున్నామని బయలుదేరుతాం. సో అందులో భాగంగానే ఒక రాజకీయ పార్టీ పేరు మీద ఏదైతే వరాహాయి అయితేనేమి ఇంకే వాహనం పేరు అయితేనే గతంలో మన చైతన్య రథం చూసాం. సో ఈ పాదయాత్రల పేర్లు చూసాము, మన సంఘర్షణ యాత్ర అని రకరకాల యాత్రల పేర్లు పెట్టుకుంటారు. ఎవరు వెళ్ళినా కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఆ మీటింగ్లకు జనం వస్తున్నారు. వాస్తవానికి మీటింగ్లకు జనం వస్తున్నారు అంటే ఇక్కడ ఒకటి కమర్షియల్ వాల్యూ ఉంది. ఎందుకంటే ఆ మీటింగ్కి అందరూ ఊరికేం రారు, వాహనాలు ఊరికేం రావు, అక్కడ జరిగే సభకు ఏర్పాట్లకు ఊరికేం కాదు, డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చుతో కూడిన సంబంధం. సో ఇక్కడ ఈ పార్టీకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఏ పార్టీకైనా సరే ఇవన్నీ కూడా అనవసరమైనప్పటికీ ప్రజలకు ఎంతో అంత ప్రజల వద్దకు ఆ రోజు కూలీ రూపంలో 300, 500, 600 రూపాయలు చేరుతుంది. సో ప్రజలకైతే ఆ విధంగా కొంచెం మంచి జరుగుతుంది. సో అక్కడ లోకల్లో ఎక్కడ ఉన్నా కూడా ఏ సమస్య జరిగినా ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయి, వాటిని ప్రభావితం చేస్తూ ప్రజలకు ఏమన్నా మంచి జరిగితే బాగుంటుంది. కానీ ఇక్కడ నిన్న జరిగిన వరాహి యాత్రలో ఇక్కడ రాజకీయాల పరమావధి, ప్రజల సమస్య పరమావధి కాదు, రాజకీయాల పరమావధి, గెలిపే పరమావధి జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు మొదట్లో చెప్పినట్టు కూడా కుల రాజకీయాలు మత రాజకీయాలు తిరుగుపోకుండా ప్రజల సమస్యల మీద ఇష్యూల మీద వెళ్ళి ఉంటే తను ఒక ఫ్యూచర్ ఇంకా అంటే సంస్థాగతంగా ప్రజల్లో తను వెల్లుల్లిపోయి ఈసారి కాక నెక్స్ట్ టైంకైనా, ఎందుకు మనకు తెలుసు కొన్ని గతంలో 2 ఓట్లు ఉన్న బీజేపీ పార్టీ 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఎలా ఎదిగిందో మనకు తెలుసు. వాళ్ళు సైద్ధాంతపరంగా పోరాటం చేస్తుంటారు, తాపత్రయపడతారు. అలాంటి ప్రయత్నం ఈ రాజకీయాలు చేసి ఉంటే దానికి లాంగ్ లీవ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సూత్రాన్ని ఏమన్నా అమలు చేసుకుంటే ఇంకా లైఫ్ ఉంటుందని చెప్పచ్చు. సో ఇప్పుడైతే మరి కాపులు పవన్ వెంట ఉన్నారా లేరా, అసలు ఎటువైపు ఉన్నట్టు వాళ్ళు? వాస్తవానికి కాపులు ఆంధ్రాలో అనాథగా చెప్పాలి ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే సరైన నాయకుడు లేడు, చుక్కాని నాయకుడు లేడు. సో ఎవరైనా కాపు ఓట్లను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణే సరే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా నేను కాపు నాయకుడిని చెప్పుకోడు. ముద్రగడ పద్మనాభం నేను కాపు రిప్రజెంటేటివ్ అంటున్నాడు. కాపుల కోసం పోరాడు, కాపుల కోసం నష్టపోయిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అంటే కాపులకు మంచి చేశాడు, వ్యక్తిగతంగా నష్టపోయాడు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా వైరం తెచ్చుకున్నట్టు ఇప్పుడు. ఎందుకంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు నెట్వర్క్ ఎలాంటిదో, అతను ఆశ్రయించిన వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపార అభివృద్ధులు ఎలా చేసుకున్నారు చాలా మంది చూశాం. సో అలాంటివి కూడా నష్టపోయాడు. అంటే తాను వ్యక్తిగతంగా కాపుల నాయకుడు అని చెప్పేసి ముద్రపడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కాపులు మాత్రం ఓటేసి ఇతర వాళ్ళు ఓటేప్పుడు ఓడిపోతున్నాడు. సో ఇక్కడికి ఏం చేసినా కూడా ఇక్కడ సరైన నాయకుడు లేడు. వాళ్ళ ఓట్ల రూపంలో చేసుకున్న కాపులకు న్యాయం చేసిన నాయకుడు ఇంతవరకు లేరు. సో మన కాపుల నుంచి ఇంకా ఆ రోజుల గతంలో రంగా గారు మంచి నాయకుడు ఉండే, ఆ తర్వాత అంత గొప్ప నాయకుడు లేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులకు న్యాయం చేస్తాడా, మళ్ళీ తీసుకొచ్చి కాపుల ఓట్లను తీసుకెళ్ళి రేపు తన పదవి కోసము తన అధికారం కోసం వేరే వాళ్ళకి తాకట్టు పెడతాడా, అవన్నీ కూడా కాపులు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా కాపుల వాస్తవానికి ఏంటంటే అక్కడ కాపుల్లో తమ వ్యక్తిగత కులానికి మంచి జరగతో పాటు తమ రాష్ట్రానికి మంచి జరిగే వాళ్ళ వైపే ఉంటారు. రేపు ఎన్నికల్లో వాళ్ళే కీ ఫ్యాక్టర్. ఖచ్చితంగా రేపు ఏదైతే పార్టీ గెలుస్తుందో ఖచ్చితంగా కాపులు అటువైపు ఉన్నాడని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఏపీ రాజకీయాల్లో ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.